మేడ్చల్ జిల్లా బోడుపల్ గర్భిణీ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతిని హత్య చేసిన భర్త మహేందర్ తల, కాళ్ళు, చేతులను మూసీలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికినప్పటికీ మృతురాలి శరీర భాగాలు లభించలేదు. వరద ప్రవాహానికి అవి కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలి మొండెం ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే ఉంది. ఇప్పటికే నిందితుడు మహేందర్ను చల్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. పక్కా ప్లాన్తో మర్డర్ చేసిన మహేందర్ అనంతరం ఆమె బాడీని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. మొండెం మినహా కాళ్ళు, చేతులు, తల ముక్కలుగా నరికి ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో పడేశాడు నిందితుడు. భార్య గురించి ఎవరు ఎంక్వైరీ చేయకూడదని మరో స్కెచ్ వేశాడు. భార్య మిస్ అయిందని బంధువులకు కట్టుకథలు చెప్పాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికిన మృతురాలి శరీర భాగాలు లభించలేదని, ఇంకా వెతుకుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే మృతురాలి మొండెం ఉంది. మృతురాలి శరీర భాగాలు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి హత్యతో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. మహేందర్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు గ్రామస్తులు. దీంతో మహేందర్ కుటుంబ సభ్యులు ఊరు వదిలి వెళ్లిపోయారు. మృతురాలి మొండెం భాగాన్ని పోలీసు అధికారులు ఇవాళ కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అనంతరం కామారెడ్డిగూడకు స్వాతి మొండెం తరలిస్తారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పెద్దల్ని కాదని మహేందర్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి కాపురం 3 నెలల ముచ్చటగానే మిగిలిందని ఆమె తల్లి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మహేందర్ గురించి ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టారు. పెళ్లై 19 నెలలు గడిచినా ఒక్కసారి కూడా మహేందర్ జ్యోతిని పుట్టింటికి పంపలేదని వాపోయారు. భర్తకు తెలియకుండా తమ కూతురు అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడేదని, పెళ్లైన కొన్నాళ్ళకే మహేందర్ వేధించడం మొదలుపెట్టాడని చెప్పేదన్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనపై చుట్టుపక్కల వారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే చెప్పి మరీ తమ కూతుర్ని చంపేశారని జ్యోతి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.